సైకాలజీలో చూడాలా అదొకటి. బిఫోర్ దట్ ఈ కేసును డిస్కస్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఆ పిల్లవాడి మనస్తత్వం? ఇప్పుడు పెద్దాళ్ళకే ఏమవుతుంది చంపేసిన తర్వాత అనే ఒక కాన్షియస్ ఉండకపోవచ్చు ఆ టైంలో, క్షణికావేశం అంటాం కదా, అసలు లైఫ్ అంతా జైల్లో గడపాలా అని. అసలు ఈ పిల్లాడికి అది ఏం కూడా తెలిసి ఉండే అవకాశం లేదా ఉందా? ఎందుకంటే ఓటీటీలో అవన్నీ చూస్తూ ఉన్నట్టు 3-4 ఏళ్ళ నుంచి సిరీస్లో అంతా. ఒకటండి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే కవిత గారు చెప్పినట్టు చంపాలని ఉద్దేశం లేదు, సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు కదా. వారు మాట్లాడుతుంటే నాకు పాత సినిమా ఒకటి గుర్తుకొచ్చింది. ఆర్ నాగేశ్వరరావు, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద మూవీ. ఆర్ నాగేశ్వరరావు దొంగతనానికి పోతాడు, అడ్డం వచ్చేటప్పటికి ఇప్పుడు చేస్తాడు, వాడు చచ్చిపోతాడు. వాడు కోర్టులో వాడిని అడుగుతారు, ఎందుకు చంపేవారు అంటే నేను చంపలేదు అంటాడు. ఏం చేస్తామంటే నేను పొడిచాను, వాడే చచ్చిపోయినాడు అని చెప్పానంట. అట్లా అంటే చంపాలని పొడవలేదు, సో బట్ వన్ థింగ్ ఒకటి మనం చూడాల్సింది, మీరు అన్నట్టు నేను ఆల్మోస్ట్ 4 శతాబ్దాల నుంచి క్రిమినల్ సైడ్ చూస్తున్నాను. మొదట్లో ఫ్యాక్షన్ కిల్లింగ్స్ ఉండేది. మర్డర్ అంటే యాక్చువల్లీ వాళ్ళని అనాలి, ఫ్యాక్షన్ కిల్లింగ్ ఉండేది. గుంపుగా వెళ్ళేది, 6 మందో 10 మందో 20 మందో 30 మందో వెళ్ళి ఎవరైతే అపోనెంట్ ఉన్నారో వాడిని చంపేసేవాళ్ళు. ఇంటెన్షన్ అది గ్రూపు ఒక ప్లాన్ వేసుకొని కాన్స్పిరసీ వేసుకొని వెళ్ళి చంపడం. తర్వాత పొలిటికల్ కిల్లింగ్స్ కూడా ఉండేవి, అంటే కేవలం ఒరే వీడిని చంపేవాళ్ళరా అని చెప్పానంటూ. సో ఇటువంటి కిల్లింగ్స్ గత అట్లీస్ట్ 35 ఏళ్ళ నుంచి అయితే నేను చూడలేదు ఇట్లాంటివి. మామూలుగా ఏంటంటే ఒకసారి లాంగ్ టైం బ్యాక్ ఒక మిలిటరీ ఆఫీసర్ భార్య 2 చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటే గొంతు పిసికి చంపేశారు. ఎందుకో లేదు, జస్ట్ లైక్ దట్ హీ త్రూ దెమ్ ఇంటు ద స్విమ్మింగ్ పూల్. సో అప్పుడు ఆయనతో అడిగాం, ఎందుకు చంపేవారు అంటే తెలియదు సార్, ఆ టైం కట్ అయిపోయింది నాకు అని అంటూ. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ కేసెస్, చాలా కేసులు చూస్తున్నాం. ప్రతి ఒక్క కేసులో కూడా ఎందుకు అట్లా చేశారు అని అంటూ. ఉదాహరణకు అగైన్ ఆయిషా మీరా కేసు, సత్యంబాబు కేసులో ఆ అమ్మాయిని చిత్రవద చేసి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతుందని చెప్పని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆ అమ్మాయి చచ్చిపోయే పరిస్థితిలో కాలుకు కట్టేసి ఒక ట్యాప్ కట్టేసి ఆ అమ్మాయి చచ్చిపోయేటంత వరకు వదిలేశారు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సైకిక్ మెంటాలిటీ ఉంటుంది అక్యూస్డ్కి. మనం జనరలైజ్ చేయడానికి లేదు ఇక్కడ, అంటే మేము చూసిన అనుభవం. అఫ్కోర్స్ వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ నేను చూసింది ఫీల్డ్లో ఎందుకు చంపుతున్నారు అనేది ఆ టైమ్ ఆఫ్ ద మూమెంట్. ఎందుకంటే చాలా కేసుల్లో చూశాను, కొన్ని కేసుల్లో రాయి తీసి తలకాయ బాగలు కొట్టి చంపిన కేసులు ఉన్నాయి, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్. కొన్ని కేసుల్లో కత్తి తీసి 50-60 పోట్లు పొడుస్తారు. అది ద్వేషం అంటావా? చంపితే ఒక గుండెలో పొడిస్తే చచ్చిపోతారు వాళ్ళు. 50-60 కనీసం అట్లా ఒక్క మనిషి చంపిన వాళ్ళని అట్లా కసిగా కొడతారు. మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఒక మలక్పేటలోనే ఎక్కడో ఒక అతను ఒక మహిళ ఇంట్లో అద్దెకున్నారు. ఆమె దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు అప్పు. ఆ అప్పు కొంతకాలం తర్వాత తిరిగి ఇమ్మంటే ఆమెను తలకాయ నరిగేసి మూసీ నదిలో పడి శరీరాన్ని మొత్తం మొండెని తీసుకొని ఫ్రిడ్జర్లో పెట్టాడు. ఇంకొక పూజారి పొద్దున్న లేచి అర్చన చేస్తూ దేవుడికి మంత్రాలు చెప్తూ అందరికీ చేస్తూ ఒక ప్రియురాల్ని చంపి సంపులో పడేశాడు. వీళ్ళు క్రిమినల్స్ కాదు వీళ్ళు, బట్ ఆ క్షణానికి ఏం చేస్తున్నది, ఎందుకు వీళ్ళ మైండ్ ఇట్లా పనిచేస్తున్నది, ఆ క్షణికావేశమా లేకపోతే వాళ్ళని ప్రీమెడిటేటెడ్ అని చెప్పడానికి లేదు, అంటే ఉద్దేశపూర్వకంగా ఆలోచన చేసి చంపారని చెప్పడానికి లేదు. అంటే ఒకటి ఏంటంటే నేను చూస్తున్నది ఈ సోషల్ మీడియా, ఓటీటీ అనే కాదు, సెల్ ఫోను, వాట్సాప్, యూట్యూబ్ మీడియాస్ ఈ మధ్య చూస్తున్నాను వరుసగా. దొంగతనం ఎట్లా చేయాలి అంటే పెట్రోల్ తీసి లాక్లో బస్ తగలబెట్టేయడం, చేతికి సంఖ్యలు వేసి ఎట్ట తీసేవాలి. సో ఇట్లాంటివంతా యూట్యూబ్లో వచ్చేటప్పటికి ప్రజల్లో నాలాంటి వాడు కూడా కుతూహలంగా చూస్తున్నాడు, ఓహో ఇట్లా చేయవచ్చా అని అంటూ. కార్ లాక్ వేసి మనం సామాన్లు పెట్టుకుంటే కార్ లాక్ ఎట్ట తీయవచ్చు, సెల్ ఫోన్ పెట్టి ఎట్ట తీయవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి, ఇంకొక సరైన ఆలోచన లేని వాళ్ళకి ఈజీ, ఓహో ఇట్లా చేస్తే మనం చేసుకోవచ్చు కదా అని అంటూ. ఎస్కేప్ ప్లాన్ కూడా అందులో డీటెయిల్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే క్రిమినాలిటీకి టీచింగ్ లెసన్స్గా తయారైంది సోషల్ మీడియా. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లోడు మంత్స్ బేబీ నుంచి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేసినంత మనం చేయలేకపోతున్నాం. 1 year old 2 year old చేసినంత కూడా మనం చేయలేం. ఈరోజు 8 ఏళ్ళు 9 ఏళ్ళకి వచ్చేటప్పటికి వాడు రీల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ద థింగ్ ఈజ్ వై వీ కెనాట్ మనం జనరలైజ్ చేసి కేటగరైజ్ చేయడానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న నేరాలు చాలా నేరాలు నేను చూశాను.
చాలా మర్డర్స్ చూశాను అంటే కేసుల్లో సంబంధించి. సో ప్రతి ఒక్కసారి అనుకునేవాడు ఎందుకు వీళ్ళు చంపారని అంటూ. రాజకీయ కక్షలు వేరే, ఫ్యాక్షన్ లీడర్ కక్షలు వేరే. సరే భార్యని భర్త 498 304B అని చెప్పని వరకట్న వేధింపులు చంపడం వేరే. చాలా కేసుల్లో కూడా చంపి సూసైడ్ అన్నట్టు చిత్రీకరించుకునే కేసులు ఉన్నాయి. కానీ అనుమానాలు అవన్నీ రకరకాలు. అది కూడా ఏంటంటే మనిషిలో క్రూరత్వం పెరుగుతున్నది. సమాజంలో మేము చూస్తున్నది ఏంటంటే, మేము అర్థం చేసుకునేది ఏంటంటే, మనుషుల్లో ఆ సున్నితనం అనేది లేదు. కేవలం మర్డర్సే కాదు, కార్ పార్కింగ్లో కొట్లాట అవుతున్నాయి.